ఈ లవ్ మ్యారేజ్లు గివ్ మ్యారేజ్ మనకొద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం. పెళ్లికి జనాల్ని పిలిస్తే కళ్యాణ మండపం నిండిపోవాలి. అలా అయితే నీ ఫ్యామిలీని పిలువు చాలు, మొత్తం నిండిపోద్ది కళ్యాణ మండపం. అరే తమ్ముడు, అమ్మని పిలిపించి పెళ్లి గ్రాండ్ గా చేసుకుందాం. అమ్మా ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా పెళ్లి చేసేయాలమ్మా. చేసేస్తా కానీ మీరు నాకు మాట ఏంటి, సంవత్సరం తిరిగేసరికల్లా ఇద్దరు మనవళ్ళు అయ్యి అరిస్తే ఆడుకుంటాను. నేను ఇద్దరే, అన్న నలుగురిని ఇస్తాడు, పదా నువ్వు. చీరలమ్మా చీరలు, కంచే బనారస్ చీరలమ్మా చీరలు. మంచి చీరలు చూపి. ఈ చూడమ్మా, ఈ చీర ఎంత బాగుంది. నువ్వు వేసుకున్న చీర నాకేసవారా? ఏమైందమ్మా? వాడేసుకున్న చీర నా మీద వేస్తున్నాడు. బాబు నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా రోజు మగాళ్ళతో ఇలా గొడవలాడితే ఏం చేయమంటావు? నాకు అబ్బాయిలు అంటేనే నచ్చదు, వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు. ఇదంతా కాదు, ఈ రోజు మీ పెళ్లి వెళ్ళి తయారవ్వండి. పెళ్లి చేసుకోమమ్మా. మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిన తొట్టు. సెంటిమెంట్ తో కొట్టావమ్మా. వెళ్ళి తయారవ్వండి. అత్తగారు నమస్కారం. అమ్మాయిని పిలిపించండి, ఆలస్యం చేయొద్దు. అమ్మాయిలు వచ్చేయండి. అత్తయ్య ఇంకా ఆలస్యం చేయకుదురా. నేను ఒక 2 days తర్వాత వస్తాను, నువ్వు ఇంట్లో ఉండు. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. దా నాకు మగాళ్ళు నచ్చరు, నా మీద చెయ్యేస్తే బాగుండదు చెప్తున్నా. గిఫ్ట్ కాబట్టి నీ మీద చెయ్యేస్తున్నాడు కానీ మామూలుగా అయితే ఇప్పుడు నేర్చాలే. అత్తా, మీ అమ్మాయి ఏంటి మగవాళ్ళు అంటే పడద నాకంటుంది. ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు బాబు, అందుకే వాళ్ళు మగాళ్ళు అంటే అసహించుకుంటున్నారు. నీకు ఒక టిప్ చెప్తా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఏ వర్ష ఏంటే 3 రోజులు లేకపోయేసరికి 30 కేజీలు పెంచావు. ఏందిరా ఇది? అంటే ఒక చిన్న ప్రాబ్లం అన్నయ్య. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు పెళ్లికి ముందు చెప్పాలా? ఒక నిండు ఆడదాని జీవితం నాశనం చేస్తావా? చిప్పో నా కళ్ళ కనపడి. వర్ష ఏంట్రా ఇవాళ మనకి శోభను ఆడపిల్ల మీద చెయ్యేస్తావరా ఎద్దావా? ఎలా ఉన్నావు? పో వెనక్కి. అత్త వచ్చే త్వరగా. నీ కూతురు ఒంటి మీద చెయ్యనివ్వట్లేదు. ఏం చెప్పమంటావు? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు, అందుకే వాళ్ళందరినీ ద్వేషిస్తున్నారు. కానీ నీకు ఒక చిట్కా చెప్తా. ఫైమా ఎటు ఒప్పుకోవట్లేదు. వీళ్ళ ఇంట్లో ఎంత మంచి పని మనిషి ఉందా? పని మనిషి నువ్వా? నన్ను ఏమన్నావురా ఇందాక? ఆడింగ్ కూడా అన్నావా? మరి చేస్తున్న పని ఏంట్రా? ఏం చేయమంటారా? వీళ్ళతో పని జరగాలంటే ఆడ మగాళ్ళంటే దగ్గర రప్పిస్తున్నారు. ఓ నీకు కూడా అదే ప్రాబ్లం. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి గెటప్ తో మీ ఆవిడ ట్రై చేయి. వర్కౌట్ అయితే నేను ట్రై చేస్తా. ఫైమా ఎవరండి? నేనే. నీకు మగవాళ్ళు అంటే ఇష్టం లేదు అన్నావు కదా, ఇలా అయిపోయాను. ఈరోజు మన శోభనం కదా, మరి చేసుకుందామా? పదా. ఎవరా నువ్వు? నేను ఎవడో నాకు కూడా తెలియదు. అది కొడుతుందా? వర్ష చూడు. ఏయ్ నాటి గర్ల్, నీ నడువు ఏంట్రమ్మా? ఎవడ్రా నువ్వు? లఫింగ్ ఎదవా, లవంగం ఎదవా? ఎదురా ఎన్నిసార్లు అమ్మాయిలు మోసం చేస్తారా నువ్వు? ఆల్రెడీ రెండు పెట్టో బయట, ఇంకా ఇంకోటి కావాలా నీకు? చిన్నోడా పెద్దోడా రండి నాన్న, పిల్లలు నా చేతులకు ఇచ్చేసేయండి, ఆడిస్తాను. ఇదేంటమ్మా మీరు తెచ్చారు? మా పిల్లలేరి? మీ పిల్లలు ఏడే ఉన్నారు. మిమ్మల్ని నేను కింగుల్లో పెంచాను రా, పొంగుల్లో తయారయ్యారా ముదరా. మీకే పోయే కాలం వచ్చిందిరా. నేను ఇంక నా పిల్లలు పుట్టలేదు అనుకుంటారు, పుట్టినప్పుడు ఇట్లా పోయారు అనుకుంటారు. మేము కూడా అమ్మలేదని అనుకుంటాం. పెద్ద ఏ బుజ్జి నీళ్ళు పట్టావా? ఇదిగో పట్ట. నీకు నీళ్ళు సరిపోవని ట్యాపే తెచ్చా, పోసుకో. వెరీ గుడ్ దా. శారదా, ఏమండి ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారండి? మన ఇద్దరి ఆడబిడ్డల పెళ్లి చేద్దామని, డబ్బు సంపాదిద్దామని వేరే దేశం పోయి 2 కోట్లు సంపాదించుకొచ్చిన శారదా. మీరు అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు మన అమ్మాయిలు మిమ్మల్ని ద్వేషిస్తూ, మగాళ్ళని ద్వేషిస్తూ, ప్రేమ లేకుండా ఇలా అయిపోయారండి.
నాన్న నేను నీ తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది నాన్న. మీరు వెళ్ళి కూర్చోండి, మేము మా వాళ్ళని మేము బాగా చూసుకుంటాం. మన ఆయనని పిలిచి సంసారం బాగా చేద్దామే. ఏమండి చూడండి, చీరిపోయండి. అందరం ఉందా? అది కాదండి, మీరు ఇప్పుడు నా గురించి చీర కట్టుకోవాల్సిన అవసరం లేదు, మేము మారిపోయామండి. మేము మారిపోయాం. అక్కాయ్ ఏడుంటి వీళ్ళు మనల్ని మార్చేటట్టున్నారు, మనం వెళ్దాం పదా. అంటే ఇప్పుడు మనం సింగిలే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? హలో, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ అల్లాటప్ప యూట్యూబ్ ఛానల్ కాదండి, మా యూట్యూబ్ ఛానల్ పేరే అల్లాటప్ప. ఈ రోజు మనం రామ్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చామండి. ముందుగా ఆల్రెడీ హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. ఇది హౌస్ఫుల్ బోర్డు కాదండి, సినిమా పేరే హౌస్ఫుల్ అండి. ఈ బోర్డు చూసి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరు చూసినట్టయితే లోపల అరుపులు కేకలు మామూలు లేదు. ఫస్ట్ గా పెట్ల ద్వారా వస్తున్నాడు మనకి రివ్యూ ఇవ్వడానికి. నమస్తే పెట్ల గారు, మీరు సినిమా చూసారు కదా, టాక్ చెప్పండి ఎలా ఉంది? This day is the releasing film, very good and story. Direction is the wonderful. This film is the almost is the Telugu film in the Telugu. సార్ వెళ్ళిపో. ఇప్పుడు నెక్స్ట్ ద మోస్ట్ పాపులర్ లోకులు కాకులు ఆంటీ గారు వస్తున్నారు. అరే నా దొంగ మీరు అదే ఎందుకు అరే అంటే ఒక సెల్ఫీ అంటే రారా. చాలా అందంగా ఉన్నారండి. పెళ్లి చేసుకుంటారా? చేసుకోనండి. పోరా నానా. హాయ్ నానా. చాలా బాగున్నారు, మీ అందరూ చాలా బాగున్నారు. సూపర్ అరే. అరే నానా కన్నా కొడుకులు రా మీరు. నమస్తే అమ్మా. హాయ్ నానా, హ్యావ్ యూ? ఫైన్ అమ్మా. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జబర్దస్త్ రావడానికి, చాలా హ్యాపీగా ఉంది. రా రే నాన్న చిటి. అమ్మా సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది రా. కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, అందరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? రాలేదే. సినిమాలో వచ్చారు నాన్న. ఎందుకు రాక మైక్ పెట్టారే? పోరా రే. ఆంటీ ఏంట్రా? అరే ఎందుకురా యూత్ అంతా ఇలా పాడైపోతున్నారే? తప్పు రారే, ఏదైనా పని చేసుకుని బతకండి. ఎందుకు మా జబర్దస్త్ గురించి చెప్పండి. అరే జబర్దస్త్ ఎవరా నువ్వు? రే డూప్లికేట్. ఎవర్రా? మా సినిమా ఎలా ఉందమ్మా? మిమ్మల్ని అందరూ కలిసినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. నాకు గుండె పట్టేసిందా? ఏంటో సైకి ఏంటో రామప్రసాద్ గారు. రే ఏ ఛానల్? ఛానల్ పేరు చెప్పు కదా. ఎస్ ఆర్ నో? ఏంటా? తల్లి అమ్మని రే నాన్న. ఈ దేశమంతా నీ అమ్మ నేను రావురా కొడక. నువ్వు ఆట పేరా మా అమ్మ. నేను అసలైన అమ్మని రా. ఒకసారి రావడం రే. వాటికి ఏం చేస్తారా? అరే చిటి, అరే జబర్దస్త్. ఎవరనేది రే? ఏ ఛానల్ అనేది? అమ్మని రే. అమ్మని ఓకేరా నాన్న. జబర్దస్త్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఖాళీ కూర్చున్నారు మీరు? సరే జబర్దస్త్ ఖుష్బు భలే చేస్తారు, జడ్జిమెంట్ చాలా బాగుంటది. మరి నేను ఎవరు? బి చాలా బాగుంది రే. జబర్దస్త్ సెట్ అంతా బాగుంది. యాంకర్ రష్మన్ చాలా బాగుంది రే. ఎస్ ఆర్ నో? ఏ ఛానల్? ఆ డైలాగ్ నారా. ఇద్దరు లోకల్ కాంటి ఎవరు? మీరా ఈవిడ? ఓజల్ నేరా రే. నువ్వు నా పేరు చెప్పమని. ఏ ఛానల్? కమ్మా గెటప్ సీన్ హీరో మందులో ఎలా ఉంది సినిమా చెప్పు. గెటప్ సినిమాలో సీరియల్ బాగా చేస్తున్నా కానీ ఏనా ప్రతి ఒక్కరు
అనుకోండి నో స్మోకింగ్ అంట. ఆడెవడు కించుడు ఆడవాడు రోడ్డు మీద కుక్కలు ఎన్నో వస్తుంటారా, పట్టించుకోదు. అమ్మా మీరు ఇలాంటి డూపులు వస్తే మీరు ఏం చెప్తారు? ఒరే ఏంట్రా నా పేరు చెప్పాను, నీ సెల్ఫీలో మాకు తెలీదా? లోకులు కాకులు అంటే ఈవిడ నువ్వు కాదు. బేబీ ఇంతమంది చెప్తున్నాను ఏంటా? ఏ ఛానల్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏ ఛానల్ అంటుంది? ఏ ఛానల్ ఒరే ఇంతమందికి కలిసినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. ఏంటి ఏ అంటున్నా? ఏంటి ఇక్కడ పులి మొత్తం దేశం మొత్తానికి నా దగ్గర వస్తుంది ఏంటి? ఏ ఛానల్ ఫస్ట్ భయంకరం నేర్చుకొని నాకంటూ ఒక కొడుకున్నాడు. పద్ధతి అంటే పద్ధతి. వీడేంట్రా జబర్దస్త్ చాలా చాలా బాగుంది, చాలా ఇష్టం, టైం పాస్ ఉంటది, మంచిగా ఉంటది. గెటప్ సీన్ బాగా చేస్తున్నాడా? వాడేవర్రా అమ్మా ఇమ్మానియలు వర్ష లవ్ ధుని అమ్మాయిని చూస్తే అలా అనరమ్మా, చాలా బాగుంటది అమ్మాయి. ఒరే ఆ అమ్మాయి బాగుంటుంది కానీ నువ్వు బాగుండవు. సరే కదా మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఏ ఛానల్ ఏంట్రా? బయట చూసుకుందా బయట రా.